శ్రీ గురుభ్యో నమ. సుగ్రీవుడు వాలి గురించి, వాలి ఎంత బలవంతుడో ఆ వివరాలన్నీ కూడా రాముడితో చెప్పాడు. అయితే ఇప్పుడు రాముడి బాణానికి ఎంత వేగం అని అనుకుంటూ సుగ్రీవుడు రెండు చేతులు జోడించి రాముని పాదాలకు నమస్కరిస్తున్నాడు. అతని ఆభరణములు వేలాడాయి. ఇప్పుడు వాలికి రామునిపై బాగా నమ్మకం కలిగింది. ఇప్పుడు రాముడు అంటాడు, సుగ్రీవా వెళ్ళు, ఇప్పుడు వాలిని పిలు, నేను వాలిని చంపేస్తాను అని అనగానే సుగ్రీవుడు వెళ్ళి వాలిని పిలుస్తాడు. వాలి ఒక పెద్ద శబ్దం చేసి సుగ్రీవుడు వాలిని పిలుస్తాడు. వాలి ఆ శబ్దం విని ఎవరిది అని అనగా తార అంటుంది, మీ తమ్ముడు సుగ్రీవుడు ఎవరి బలం చూసి పర్వతం మించి దిగి వచ్చాడు అని అనగానే, సరే ఉండు, వాడికి బుద్ధి చెప్తాను అని ఒక్క అంగలో సుగ్రీవుడు ఉన్న దగ్గరకు వాలి వచ్చాడు. ఇద్దరూ చేయి కలిపి కలయబడి యుద్ధం చేశారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. వాలి సుగ్రీవుడిని కింద పడేస్తున్నాడు. ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. రాముడు చాలా అలా చూస్తూ నిలబడిపోయాడు. బాణం వెయ్యలేదు. కొంతసేపు వాలి సుగ్రీవులు ఒకరినొకరు కొట్టుకుంటూ, వాలి సుగ్రీవుని బాగా తన్ని, చిన్నవాడివి, తమ్ముడిని అని వదిలేస్తున్నాను, పో, వెళ్ళిపో అని చెప్పి వాలి వెళ్ళిపోయాడు. సుగ్రీవుడు అన్నతో చావు దెబ్బలు తిని రాముని వైపు చూసి, రామ, నీ మాట విని కదా నేను వాలితో యుద్ధానికి వెళ్ళాను, వాలిని చంపుతానని చెప్పావు, ఇప్పుడు అలా చూస్తూ ఉండిపోయావు, అతన్ని ఏమీ చెయ్యలేదు అని అతను నన్ను రక్తం వచ్చేటట్టు కొట్టాడు, వాలిని చంపలేనని ముందే నువ్వు చెప్పొచ్చు అని అంటాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, అక్కడ ఉన్న పుష్పములను తీసుకురా, అవి మాల కట్టి ఒక దండలా గుచ్చి ఆ దండను సుగ్రీవుని మెడలో వెయ్యి. వాలి సుగ్రీవులు రూపంలో ఒకేలా ఉన్నారు, అందువలన నేను వాలిని కొట్టలేకపోయాను. ఈ దండను సుగ్రీవుని మెడలో వేసుకొని యుద్ధానికి వెళితే అప్పుడు నేను వాలిని చంపడం సులువు అవుతుంది. ఈ గజపుష్పమాల దండ ఎవరి మెడలో ఉంటే వారు సుగ్రీవుడు అని గుర్తుపట్టగలను, మిగిలిన వారు వాలి అని నేను సులువుగా చంపగలను. సుగ్రీవ, నేను మిత్రధర్మానికి కట్టుబడిన వాడను. పొరపాటున బాణం వేస్తే అది మిత్రుడికి తగిలి ఆ మిత్రుడినే చంపేస్తే అది ఎంత అధర్మము. అందుకే నేను ఇవి చేయలేకపోయాను. ఇప్పుడు చూడు, మహాత్ములను ఎప్పుడూ శంకించకూడదు. మహాత్ములను పరీక్షించదలుచుకుంటే దాని ఫలితం వారే అనుభవించవలసి వస్తుంది. సరే అని సుగ్రీవుడు గజపుష్పమాలతో బయలుదేరి నడుస్తూ ఉంటే ముందు లక్ష్మణుడు, సుగ్రీవుడు, రాముడు, హనుమ, అంగదుడు, తారుడు, నలుడు, నీలుడు అంతా నడుస్తూ వెళుతున్నారు. వారికి నృత్యాలు, వాయిద్యాలు, సంగీతము వినిపిస్తాయి. ఇక్కడ ఆకాశమంత ఎత్తు ఎదిగిన చెట్లు ఉన్నాయి. ఫలములు, పుష్పములు, తేనెపట్టులు, మృగములు సంచారం కానీ మనుషుల సంచారం కానీ అక్కడ ఏమీ లేదు. ఏమిటి ఈ తోట విశేషము, ఇక్కడ ఏమీ లేవు, ఎందుకు ఇలా ఉంది సుగ్రీవ, నీకు తెలుసా అని రాముడు అడగగా సుగ్రీవుడు ఇలా చెప్తున్నాడు. ఇక్కడ సప్తజనులు అనే మునులు చెట్లు కొమ్మలకు తలక్రిందలుగా కాళ్ళ మీదకి తల కిందకి పెట్టి తపస్సు చేస్తూ ఉండేవారు. 7 రోజులకు ఒకసారి తపస్సులోంచి లేచి వచ్చి గాలి పీల్చేవారు, నీటి మీద పడుకునేవారు. అంత ఘోర తపస్సు 700 సంవత్సరాలు ఆ విధంగా తపస్సు చేశారు. వారు సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయారు. వారు ఇప్పటికీ అప్సరసలతో వచ్చి ఇక్కడ నృత్యగానాలు చేస్తూ ఉంటారు. ఇంత గొప్ప వనం కదా, అందుకు ఈ వనంలోకి ఇంద్రాది దేవతలు కూడా ప్రవేశించలేరు, సరికదా, పక్షులు, మృగాలు, మనుషులు కూడా ప్రవేశించలేరు. ఒకవేళ ఎవరైనా తేజోవంతమైన ఈ వనంలోకి ప్రవేశిస్తే ఆ తేజస్సుకి తట్టుకోలేక అక్కడే చనిపోతారు. రామ, ఇక్కడ ఆగి లక్ష్మణునితో కలిసి ఆ మునులకు నమస్కరించు. వారికి ఎవరు నమస్కరిస్తారో, వారిని తలుచుకుంటారో వారికి అనారోగ్యము రాదు, విజయము కలుగుతుంది, కనుక నమస్కరించండి అని అంటాడు. అప్పుడు రాముడు అంటాడు, అవునవును, మహాత్ములు కనిపించినప్పుడు తప్పక నమస్కరించాలి అని ఒక నమస్కారం చేసి అంతా కలిసి కిష్కిందకు వెళ్ళారు. ఇక్కడ కిష్కిందలో సుగ్రీవుని చావగొట్టి అతడిని పంపించి వాలి అంతఃపురానికి వెళ్ళి మధుపానం సేవించి తారతో క్రీడిస్తున్నాడు. ఇంతలో సుగ్రీవుడు పెద్ద మహానాదం చేస్తూ వచ్చాడు. ఆ మహానాదానికి అందరూ, అంటే అక్కడ ఉన్న మృగములు, పక్షులు, వానరాలు అన్నీ కూడా భయంతో పరుగులు తీశాయి. ఏమిటి ఈ మహానాదం, సుగ్రీవుడేనా? ఇప్పుడే కదా నెత్తురు కారేట్లు కొట్టి పంపిస్తే మళ్ళీ వచ్చాడా
అని కోపంతో బయటికి వస్తాడు వాలి. గ్రహణం నాడు కాంతి కోల్పోయిన చంద్రుడిలా వాలి ఆ కాంతిని పోగొట్టుకొని వెళుతున్న వాలిని తార ఆపింది. తార బృహస్పతి కొడుకు తారుడు, అతని కూతురు తార. ఈమె చాలా బుద్ధిమంతురాలు. నీచే చావు దెబ్బలు తిని సుగ్రీవుడు అవి మరిచిపోయి తిరిగి వెంటనే వచ్చి మరలా నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడే. రాత్రి పురుషుడు పూలహారం వేసుకొని ఆస్వాదించిన పురుషుడు మరునాడు ఉదయము వాడిన పూలహారాన్ని తీసేసినట్లు నీ కోపాన్ని నువ్వు విడిచిపెట్టు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళొద్దు. మొన్న యుద్ధంలో వెన్ను చూపించి ఇప్పుడు సింహనాదం చేస్తున్నాడే. నీతో దెబ్బలు తిని ఏడుస్తూ ప్రాణభయంతో పారిపోయి ఆ దెబ్బలు తగ్గకముందే మరల సింహనాదం చేస్తున్నాడు. కాబట్టి నాదా, నాకు ఏదో అనుమానంగా ఉంది. అందుకు నువ్వు వెళ్ళొద్దు. అతను చేసే సింహనాదంలో ఏదో తొందర ఉంది. అందుకే అంత ధైర్యంగా సింహనాదం చేస్తున్నాడు. అతని వెనక ఎవరో ఉన్నారు. అందుకే అంత ధైర్యంగా సింహనాదం చేస్తున్నాడు. ఎవరినో తెచ్చాడా? సరే, నా బలం ముందు వాడెంత అని అనగా అప్పుడు తార మరల ఇలా అంటుంది. నీ తమ్ముడు గురించి నాకు తెలుసు. అవతలివాడు బలవంతుడు అయితేనే వానితో స్నేహం చేస్తాడు. ముందు వారి మాటలు నమ్మడు. తను స్వయంగా వారిని పరీక్షించి చూచి అతను నిన్ను మట్టు పెట్టగలవాడే అని నమ్మకం ఉన్నప్పుడే అతనితో స్నేహం చేస్తాడు. అతని మాట వింటాడు. ఇంతకు పూర్వమే అంగదుడు నాతో ఒక మాట చెప్పాడు. ఈ రాజ్య సరిహద్దుల వరకు వెళ్ళి గూఢచారుల వలన ఒక విషయం తెలుసుకొని అది నాకు చెప్పాడు. అయోధ్యాధిపతి పెద్ద కుమారుడు రాముడు భార్యతో మరియు తమ్ముడైన లక్ష్మణునితో అరణ్యవాసం వచ్చాడు. తార ప్రజ్ఞ చాలా విశేషమైనది. చెప్పాలంటే ఆమె పూర్వజన్మ పుణ్యం వల్లనే ఈశ్వర స్వరూపాన్ని గురించి చెప్పగలదు. మరలా ఆమె ఇలా అంటున్నది. నాదా, ఆ రాముడు గొప్ప శౌర్యపరాక్రమములు గలవాడు. అటువంటి రామునితో సుగ్రీవుడు స్నేహం చేశాడు. పువ్వులు పళ్లతో నిండి ఉన్న మహావృక్షం రాముడు. ఆ వృక్షాన్ని ఎవరు ఆశ్రయిస్తారో వారికి నీడనిస్తుంది ఆ వృక్షం, మరియు మంచి ఫలాలను కూడా ఇస్తుంది. నీ తమ్ముడు సుగ్రీవుడు నీకన్నా ముందే ఆ చెట్టును ఆశ్రయించాడు. ఆ చెట్టు నీడలో సేదతీరుతున్నాడు. నువ్వు ఆ చెట్టుకి దూరంగా మండుటెండలో ఉన్నావు. రాముడు ఆశ్రయించి సుగ్రీవుడు ఉంటే నాకు నా బలం మీద నమ్మకం ఉంది అంటావేమో. అలాంటి చెట్టు మరొకటి లేదు. నీ చిట్ట చివరి యుద్ధం ఇదే. రాముని నిగ్రహించే శక్తి లోకంలో ఎవ్వరికీ లేదు. రాముడు అనే మహావృక్షము ఆర్తిని కలిగి శరణాగతి చేసిన వారికి తన నీడలోకి చేర్చి పువ్వులు పళ్ళు అందిస్తుంది. సుగ్రీవుడిని రాముడు రక్షిస్తాడు. రాముని మీదకి యుద్ధానికి వెళితే నీకు ఓటమి తథ్యము. నా మాట విను, యుద్ధానికి వెళ్ళకు. హిమవత్పర్వతము ధాతువులకు ఎలా నిధో రాముడు గుణములకు నిధి కనుక రామునితో విరోధం వద్దు. ఇప్పుడున్న పరిస్థితిలో సుగ్రీవునితో యుద్ధమూ పనికిరాదు. సుగ్రీవుని ప్రాణం రాముడు పోనివ్వడు. సుగ్రీవునితో వైరం వద్దు. ఒక ప్రమిదలో వెలుగుతున్న 2 జ్యోతులు మీరు. నువ్వు సుగ్రీవునితో రామునితో స్నేహం చెయ్యి. నీ తమ్ముడు నీచే లాలింపబడే యోగ్యుడు. అటువంటి నీ తమ్ముడిని పిలిచి యువరాజ్య పట్టాభిషేకము చెయ్యి. నాకు తెలిసి మనకు సుగ్రీవుని లాంటి బంధువు లేడు. నీ తమ్ముడు నీకు సేవకుడు, కుడిభుజం కూడాను. అటువంటి నీ తమ్ముడి మీద నువ్వు సుహృద్భావాన్ని పెంచుకొని స్నేహంగా ఉండు. నాదా, నేను చెప్పిన మాటలు విను. సుగ్రీవునితో స్నేహంగా ఉండి రామునితో యుద్ధం చేయకుండా ఉంటే నువ్వు 10 కాలాల పాటు మనం మన రాజ్యంతో సంతోషంగా జీవించగలం. ఇంద్రునితో సమానమైన తేజస్సు గల రామునితో తలపడడానికి నువ్వు సరిపోవు. ఆ రాముడు సుగ్రీవుని వెనుక ఉన్నాడు కనుక నువ్వు నన్ను నమ్మి సుగ్రీవుని లోపలకు పిలిచి రాజ్యాన్ని అప్పచెప్పు. అందరూ సంతోషంగా ఉంటాం అని తార వాలితో చెప్పింది. ఆ మాటలు విని వాలి ఇలా అంటాడు. తారా, చూడు, నా నిర్ణయం మారదు. దానికి నేను కట్టుబడి ఉంటాను. నన్ను తనతో యుద్ధం చేయడానికి సుగ్రీవుడు పిలుస్తున్నాడు. నేను వెళ్ళక చేతకాని వాని వలె ఉండాలా? అంత ధర్మజ్ఞుడు సత్యవత్సలుడు నా జోలికి ఎందుకు వస్తాడు? నా యందు అధర్మం లేదు. ఆయన
అంటే ఆ రాముడు పాపం చేయడు, నిరపరాధులను దండింపడు. నేను ఆ వచ్చిన సుగ్రీవుని దర్పమును రూపుమాపి యుద్ధము చేసి వాడిని తరిమి కొడతాను, చంపను, బుద్ధి చెప్పి విడిచిపెడతాను. తారా, నేను యుద్ధభూమికి వెళుతున్నాను, నువ్వు చెలికెత్తెలతో కలిసి లోపలికి వెళ్ళు అని వాలి అంతఃపుర ద్వారము దాటి వెళ్ళడానికి ఉపక్రమిస్తాడు. భర్త కీర్తి భార్య ఉపాసన మీదే ఆధారపడి ఉంటుంది. అందరి పట్ల ప్రేమ కలిగినది తార. అందరి గురించి కూడా ఆలోచించి వాళ్ళని గట్టిగా కౌగులించుకున్నది. ఏడుపుని అదుపులో పెట్టుకొని భర్తకి ప్రదక్షిణ చేసి నమస్కరిస్తుంది. వాలి అంతఃపుర ద్వారం బయటికి వచ్చాడు. ఇంతలో వింటినారి బాణమును తొడిగినప్పుడు వచ్చిన ధ్వని వస్తుంది. అది యుగాంతంలో హరుడు చేసిన శబ్దం వలె ఉంది. ఆ శబ్దానికి పక్షులు, మృగములు చాలా భయపడ్డాయి. ఎక్కడికి అక్కడే కనిపించిన దిక్కుకు పారిపోయాయి. ఈ ధ్వని